రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్పూర్లో వాసులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న సాయంత్రం ఓ ఇంటిపై భారీ క్రేన్ విరిగిపడింది. ఇంటి డాబాపై చంటిబిడ్డతో వాకింగ్ చేస్తున్న వివాహితకు సమీపంలో ఈ క్రేన్ కూలింది. వివాహిత పక్కన క్రేన్ కూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ క్రేన్ కూలుతున్న సమయంలో వచ్చిన పెద్ద శబ్దంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే వివాహిత ఇంటిపైకి చేరుకున్న కాలనీ వాసులు క్రేన్ ఆమెపై పడి ఉంటే పరిస్థితి ఏంటని జనావాసాల మధ్య ఈ భారీ క్రేన్లు ఏర్పాటుపై మండిపడ్డారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓం నగర్ కాలనీలో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. 24 గంటలు నిర్విరామంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇండ్ల మధ్య ఇలాంటి భారీ క్రేన్లు ఏర్పాటు చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండడంపై భవన యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో కోపాగ్రక్తులైన కాలనీ వాసులు కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ పై దాడికి యత్నించారు. వెంటనే నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కాలనీ వాసులను శాంతింపచేయడంతో వివాదం సద్దుమణిగింది. నేను 18th వార్డ్ కార్పొరేటర్ శ్రీలత సురేష్ గౌడ్. ఇక్కడ మాకు ఓం నగర్ కాలనీలో గత 2 సంవత్సరాల నుంచి అబం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా కాలనీలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఒక 6 months బ్యాక్ ఇక్కడ మాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కూడా. దానికి అంటే అది వెహికల్ కాబట్టి దానికి రీప్లేస్మెంట్ చేసిరు. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇక్కడ ఒక బిల్డింగ్ పైన మాకు ఇంత పెద్ద మిషన్ వచ్చి పడింది. ఇక్కడ పడితే వీళ్ళు కేర్లెస్ గా ఏం చెప్తారంటే ప్రాణ నష్టం జరగలేదు కదా అని అంటారు. ప్రాణ నష్టం జరిగితే దీనికి రెస్పాన్స్ ఎవరు? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకు మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కి వీళ్ళు ఇక్కడ డస్ట్ వస్తుందని మేము 1-10 సార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ నెట్ ఎక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేసినా మీరు చూడండి. 40 నుంచి 40 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్. ఇది వీళ్ళు ఎక్కడ వరకు చేసుకోవాలి నెట్ అనేది? ఈ బాబుకి ఇంచుమించు ఒక 2 years ఇంతకు ముందు బాగుండే బాబు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డస్ట్ అలర్జీ నుంచి ఎవ్రీ 3 months కి ఒకసారి డస్ట్ అలర్జీ గురించి వీళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి వీళ్ళు చూయిస్తారు. దీనికి ఎవరు మరి ప్రాబ్లం? ఈ ప్రాబ్లానికి ఏంది సొల్యూషన్ ఏంది? మరి ఏదో ఒకటి సొల్యూషన్ మాకు ఇక్కడ ఇది ఈ సరౌండింగ్ లో ఇప్పుడు వాళ్ళ సరౌండింగ్ ఎంత వరకు ఉందో ఆ సరౌండింగ్ లోనే ఆ మిషన్స్ అనేవి అన్ని వాళ్ళకి తిరగాలి. ఇప్పుడు మాకు ఈ బిల్డింగ్ ల మీదకి వచ్చి రీసెంట్ గా తను పైనకి వచ్చి ఏదో వర్క్ చేస్తుంటే తలపై నుంచి కూడా వెళ్ళిందంట. ఒకవేళ అటు నుంచి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా జరిగితే, ఇప్పుడు జరిగినట్టు అనుకోకుండా ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్స్? మా డిమాండ్ అంతా ఒకటే, దీనికి ఏదో ఒకటి వాళ్ళు సొల్యూషన్ చేసేంత వరకు ఇక్కడ వర్క్ చేయొద్దు. ఇక్కడ వర్క్ ఆపేయాలి ఇమీడియట్ గా. మాకు దీనికి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా దానికి తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని కాదని కూడా వర్క్ స్టార్ట్ చేస్తే మేము ఇక్కడ ఎక్కడ వరకు వెళ్ళడానికైనా కానీ మేము రెడీగా ఉన్నాం. ఇది మా స్టాఫ్ వల్ల పొరపాటు వల్ల జరిగింది. ఇది ఆ ప్లాంట్ అనేది బ్లాస్టింగ్ ప్లాంట్ అనేది 15-20 days లో రిమూవ్ చేసేసి క్లీన్ చేసేస్తాము. మీరు చెప్పిన కండిషన్స్ అన్ని పాటించి పర్మిషన్ ఇళ్ళకి మీదకి రావు. పొరపాటు మా స్టాఫ్ వల్ల అది జరిగింది పొరపాటు.